అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి. చిన్న కథ. ఒక రాజ్యంలో ఒక రాజు ఉండేవాడు. ఆ రాజుకు యుద్ధాలంటే చాలా ఇష్టం. అందుకని ఎప్పుడూ కూడా పక్క రాజ్యాల మీదకి యుద్ధాలకు వెళ్ళి ఆ రాజ్యాలన్నీ తన రాజ్యంలో కలుపుకొని తన రాజ్యాన్ని బాగా విస్తరింపజేశాడు. రాజ్య విస్తరణతో పాటు తన మానసిక భయాందోళనలు కూడా పెరగటం మొదలుపెట్టాయి. ఎప్పుడు ఎవరు వచ్చి తనను చంపేస్తారో, తన రాజ్యాన్ని మీదకి ఎవరు ఎప్పుడు వచ్చి ఆక్రమించుకుంటారో, ఎవరు ఎప్పుడు నాశనం చేస్తారో ఇవన్నీ ఆలోచిస్తూ సరిగ్గా నిద్ర కూడా పోయేవాడు కాదు. ప్రశాంతత లేకుండా పోయింది. అయినా ఇంకో రాజ్యం మీదకి దండెత్తడానికి యుద్ధ సన్నాహాలతో బయలుదేరి వెళుతుండగా దారిలో ఒక కుక్కల గుంపు కనపడింది. అందులో ఒక కుక్క అక్కడున్నటువంటి ఒక మాంసం ముక్కను నోటకరుచుకొని పోతుంది. మిగతా కుక్కలన్నీ దాని వెనకమాల పడి దాన్ని కరవటం మొదలుపెట్టాయి. ఆ కుక్క తట్టుకోలేక ఆ మాంసం ముక్కను వదిలేసింది. అలా ఇంకో కుక్క అలా 4-5 కుక్కలు అట్లా చేస్తూనే ఉన్నాయి. మిగతా కుక్కలు వాటి వెనకమాల పరిగెడుతూనే ఉన్నాయి. ఆ వదిలేసిన కుక్క దాని వెనక చూసి ప్రశాంతంగా దాని దారిన వెళ్ళిపోయింది. అప్పుడు రాజుకి జ్ఞానోదయం అయింది. సైనికులని వెనక్కు మళ్ళమని చెప్పి రాజ్యానికి వచ్చేశాడు. రాజ్యానికి వచ్చిన తర్వాత ఇక యుద్ధాల జోలికి పోకుండా ప్రశాంతంగా అహింసతో రాజ్యాన్నంతా కూడా సక్రమంగా ప్రజలందరినీ కూడా బాగా చూసుకుంటూ వారికి కావలసిన వసతులన్నీ సమకూరుస్తూ సంతోషంగా ఆనందంగా బ్రతకసాగాడు. ఇప్పుడు అతని మనసు అంతా ప్రశాంతంగా ఉంది. అలా ముసలివాడయ్యేదాకా కూడా ఆ రాజ్యాన్ని పరిపాలించి తర్వాత తన కొడుకుకు కూడా అన్ని నీతులు చెప్పి తను తపస్సు చేసుకోవడానికి అడవికి వెళ్ళిపోయాడు. ఈ కథ వలన మనకేం తెలుస్తుంది? ఎప్పుడూ కూడా హింసతో కానీ అత్యాశతో కానీ జీవించకూడదు. అది మన మానసిక పరిస్థితిని మార్చివేస్తుంది. మన మనసుకు సుఖశాంతులు లేకుండా చేస్తుంది. మానసిక ఒత్తిడిని పెంచుతుంది అని గ్రహించారు కదా. ఇది మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే ఒక కమెంట్ ఇవ్వండి. మీకు కుదిరితే షేర్ చేయండి.